మాతల విహారీ న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. మన మంత్రి చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ చిత్తుగా ఓడించిన పార్లమెంట్ శాసనసభ్యులు తిరిగి అసెంబ్లీ రామచంద్ర చేతుల మీదుగా దీపామిస్తున్నాం. ఒకసారి ఆ భారత నేను శాసనసభ్యులుగా భారత దీపాన్ని ఇస్తున్నారు. ఈ రోజు ప్రత్యర్థిగా ఉన్నంత మాత్రాన మాట నిలుపుకోవచ్చుగా విజ్ఞప్తి చేస్తున్నా. అయితే కొన్ని పరిస్థితుల్లో కొంచెం పక్కన రోజు వచ్చింది. పెద్దలు రామచంద్ర గారు ఈ కార్యక్రమం మీకందరూ కూడా తెలుసు. ఇన్ని రోజులు ఏ కార్యక్రమం పెట్టినా ఆ జరిగేటువంటి యుద్ధం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా పార్టీలకు కులాలు. తహసీల్దారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఇతను వచ్చి మళ్ళా పోటీ చేసి మాకు నీటిగా పోటీ అంటారు. డిపాజిట్ వస్తే సంతోషిస్తాం. డిపాజిట్ కూడా రాకుండా ఈ జిల్లా ప్రజలందరూ కూడా చేస్తారనే నమ్మకం నాకుంది. తప్పకుండా అత్యధిక మెజారిటీతో నిసార్ అహ్మద్ కానీ అదేవిధంగా మిథున్ రెడ్డి కానీ గెలుస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. ఈరోజు గ్రామాలలో అనేక సంక్షేమ పథకాలు అమలు కేవలం చూసిందల్లా పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని అన్ని వర్గాలకు పేదలకు అందరికీ కూడా మనం ఈరోజు సంక్షేమ పథకాలు అందించాము. మరి గతంలో ఆ మాత్రం ఉన్నదా? చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి సంబంధించి జన్మభూమి కమిటీ, ఆ కమిటీలో సభ్యులు తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చే 1వ పెన్షన్ ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా వాళ్ళు కావాల్సిన వారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇచ్చారు తప్ప మన మాదిరి పారదర్శకంగా పేదలందరికీ న్యాయం చేయలేదు అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా, ఒక్క పేదవాడికి కూడా అన్యాయం జరగకుండా ఏదైనా పొరపాటున ఏదైనా పెన్షనో ఇల్లు రాకపోతే తిరిగి మళ్ళా 6 నెలలకు ఒకసారి ప్రతి జనవరిలోనూ ప్రతి జూలైలోనూ మళ్ళా సర్వే చేసి మళ్ళా ఇచ్చే పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అంటే మనం ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఏ శాసనసభ్యుడు వచ్చినా కూడా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. ఈరోజు మనం అనేక రకాలుగా అన్ని కూడా చూస్తూ ఉన్నాం. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా మన రోడ్ నెట్వర్క్ను మనం ఇతర జిల్లాల వారు వచ్చి చూస్తే ఏ విధంగా ఇక్కడ చిత్తూరు జిల్లాలో, పాత చిత్తూరు జిల్లాలో ఏ విధంగా మనం చేసామో అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు, తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా నెరవేర్చాం.
ఏం చెప్పాడో అవన్నీ కూడా చేశాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనములందరినీ కూడా తలెత్తుకొని ప్రతి ఇంటికి పోయి ఓట్లు అడిగే పరిస్థితి కల్పించాడు. ఎవరు కూడా మాకేం చేసినావు, ఓట్లు అడుగుతా ఉండవు అని అడిగే పరిస్థితి ఏ కుటుంబంలో కానీ ఏ ఇంట్లో కానీ లేదని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. 600 హామీలు చెప్పాడు. వాళ్ళ మేనిఫెస్టో 100 పేజీల మేనిఫెస్టో, మందేమో 2 పేజీల మేనిఫెస్టో. మనం అన్నీ చేసి ఈరోజు ఎన్నికలకు మేము ముందుకు వస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాయని వస్తూ ఉన్నాడు, ఏది కూడా లేదు, కేవలం దూషణ పర్వాలే. నిన్న కూడా చూసాము, సత్యవేడులో సభ జరిగితే నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం తప్ప నేను పలానా చేస్తాను ఈ సత్యవేడు నియోజకవర్గ ప్రజలకని చెప్పే పరిస్థితి లేదని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 అని వస్తూ ఉన్నాడు. నువ్వు గతంలో ఏది అమలు చేయలేదు, ఇప్పుడు ఏమో అమలు చేస్తావని నేను అడుగుతా ఉన్నాను. ఏది కూడా అమలు చేయడు, దొంగ మాటలు చెప్తాడు, మోసపూరిత మాటలు చెప్తాడు. అధికారం కోసం ఒకసారి మోసపోయాం. మరి ఇప్పుడు జాగ్రత్త పడండి. మన ముఖ్యమంత్రి గారు అన్ని సభల్లో చెప్తా ఉన్నాడు, అమ్మ అతని మాట నమ్మద్దండి, ఒక్కొక్క మహిళలకు కేజీ బంగారు ఇస్తా అంటాడు, బంగారు నగలన్నీ ఇప్పిస్తా అంటారు, ఒక్కొక్క రైతుకు బెంజ్ కారు కూడా ఇస్తా అంటాడు, ఒక్కొక్క నిరుద్యోగ యువకుడికి మోటార్ సైకిల్ ప్లస్ ఉద్యోగం ఇస్తా అంటాడు. మరి ఇవన్నీ నమ్మద్దండి అని చెప్పి ప్రతి సభలో కూడా చెప్తా ఉన్నారు, సిద్ధం సభలలో. మరి అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి మోసపూరిత మాటలకు మోసపోకుండా రాబోయే ఎన్నికల్లో మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన గుర్తు ఫ్యాన్ గుర్తు, తప్పకుండా అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తాం.